హాయ్ బ్రో. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. సో తనుజ గారి గేమ్ ఎలా ఉందంటున్నారు? తనుజా గారి గేమ్ స్టార్టింగ్లో కంటే ఇప్పుడు ఇంకా అంటే మారుతూ వస్తుంది. అంటే ఇరిటేషన్ అయిపోతుంది. నాగార్జున గారితో చివాట్లు తింటుంది. అంటే ఎవ్రీ వీక్ నాగార్జున గారు పెద్దగా ఆమెను ఏమనేవారు కాదు. ఇప్పుడు ఈ 2 వీక్స్ ఎందుకో స్ట్రాంగ్ పట్టుకొని అంటున్నా. అంటే ఆమెకి ఇండైరెక్ట్గా క్లూ ఇస్తున్నారో లేకపోతే ఆమె చేసిన తప్పులకి సరిదిద్దుకోమని చెప్తున్నారు, అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె మన అన్నపూర్ణ ప్రోడక్ట్ కదా, అందుకని. అంటే ప్రోడక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడ ఏ సీరియల్ చేసింది? సీరియల్ చెప్పారు కదా నాగార్జున గారు స్టార్టింగ్ లో ఎంట్రీలో. అంటే సీరియల్లో ఉన్నారు అంటే మాకు కూడా తెలియదు, మీ సీరియల్ పెద్ద ఆమె చెప్పారు ఏమో అన్నపూర్ణ ప్రొడక్ట్ అని చెప్పి నాగార్జున ఆమె ఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు దాకా నాకు తెలియదు. నార్మల్ ఏ సీరియల్ ఆర్టిస్ట్ ఏమో అనుకున్నా. ఆమె చెప్పాక అప్పుడు క్లారిటీ వచ్చింది. ఆ బిగ్ బాస్ లో ఆ గేమ్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ మాకు అంతే అనిపిస్తుంది. ఎందుకు ఆమెను పుష్ చేస్తున్నట్టు, ఆమెకి హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు, సమ్ టైమ్స్. ఎందుకంటే ఆమెకి లోపల హేటర్స్ ఉన్నారు, బయట ఉన్నారు కొంతమంది. కానీ ఫాలోయింగ్ కూడా చాలా విపరీతంగా ఉంది. అంటే ఆమె ఎలిమినేషన్ దాకా పోనీయకుండా ఆపటం కానీ, గేమ్స్ అనుకూలంగా పెట్టడం. అంటే మొన్న జరిగిన గేమ్ క్యాప్టెన్స్ ఈజీగా అయిపోయింది. అటు సైడ్ నిఖిల్ ఉన్నారు, రీతు ఉన్నారు. వాళ్ళిద్దరు గివప్ ఇచ్చేసారో మరి వీక్ అయిపోయారు, అర్థం కావట్లా. ఈజీగా ఓడిపోయారు. ఆమె గెలిచింది, క్యూన్ అయింది, క్యాప్టెన్ అయింది. అది స్క్రిప్టెడ్ లాగా అనిపించింది నాకు. అంటే కళ్యాణ్ గారు దాని ముందు గేమ్ లో రాణిగా చేస్తారు కదా, ఆయన కూడా కావాలని గేమ్ ఆడలేదని అంటారా? ఆయన ఉంటే ఇంకా కావాలనే మేము అంతే అనుకుంటాం. ఎందుకంటే తనుజ గారికి ఫుల్ సపోర్ట్, ఆడ అర్థమైంది. మేబీ అంటే ఖచ్చితంగా అయ్యారని అనుకోవట్లా, కానీ మాక్సిమం 90% సపోర్టే చేస్తారు కళ్యాణ్. కొంతమంది సపోర్ట్ చేసినా కూడా నాకు ఈ హౌస్ లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆమెను ఎవరైతే పర్సనల్ ఫ్రెండ్ అని ఫీల్ అయిద్దో వాళ్ళు కొంతమంది హేట్ చేసేసరికి, అంటే గేమ్ పరంగా వాళ్ళు ఇమాన్యుయల్ అని ఉండరు, రీతు గారు ఉండరు, లేకపోతే వేరే ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు గేమ్ పరంగా వస్తే గివ్ అప్ ఇయర్ మాక్సిమం. ఎంత ఫైట్ చేస్తే అంత ఫైట్ చేస్తారు తనుజా గారితో కూడా. ఆమె పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి ఆమె ఫీల్ అయ్యి ఆ వాట్స్ యూజ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకని ఆ మాట అంటది ఆమె. మీకు ఎవరు ఇష్టం ఈ హౌస్ లో? నాకు సుమన్ శెట్ అన్న, ఇమాన్యుయల్ అన్న, ఈ రాము రాతూరు వెళ్ళిపోయారు, ఆయన ఇష్టం. వీళ్ళ వరకు ఇష్టం మేల్స్ లో. అయితే ఫీమేల్స్ లో రీతు గారు ఇష్టమే నాకు. అంటే బాగానే ఆడుతుంది. కాకపోతే గ్యాప్ దొరికితే పవన్ గారితో గొడవ పెట్టుకోవటం, అదొక లవ్ ట్రాక్ నడుస్తుంది, నచ్చదు నాకు. ఎందుకంటే బయట వాళ్ళ అమ్మ బాధపడుతుందని చెప్పేసి టాకు, అది ఒక్కటి తగ్గించుకుంటే బెటర్. అంటే బయట ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధపడుతుందని చెప్తాను, నిజమే. అంటే ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా ఆమె. అంటే ఎన్ని ఛానల్స్ చూసారు మీరు? ఒక ఛానల్లో చూసా. అంటే ఆమె పొలిటీషియన్ మాధురి గారు చెప్పారు కదా, మాధురి గారు ఇట్లా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మొత్తుకుంది అని. అది చూసినప్పుడు ఇంకా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. కానీ ఆమె చెప్పలే మాధురి గారు. పర్సనల్ లైఫ్ ని బిగ్ బాస్ హౌస్ లో కలుపుతారంటారా మీరు? కలుపుతారంటే అటు సైడ్ గేమ్ చూస్తా, గేమ్ పరంగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు గేమ్ ఆడటానికే వెళ్ళాము, గేమ్ పరంగానే ఉండాలి. మిగతా వేరే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే బయట ఆడియన్స్కి కానీ వాళ్ళ అమ్మగారికి కానీ నచ్చట్లేదు. ఇప్పుడు మేము ఓట్లు వేసే వాళ్ళం, మేము అలా అనుకోవడం తప్పలేదు, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సరే ర్యాప్ ఉండొచ్చు, అతనితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ ఆయన గుర్తించట్లే. ఫస్ట్ ఆయన ఈ వీక్ నామినేషన్ చేశాడు పవన్, నీ వల్ల ఇట్లా అవుతుంది, ఎంతమంది చెప్పినా వినట్లేదని. ఇప్పుడు బొక్క ఎవరికి? రీతు గారికే కదా. అందుకని తగ్గించుకుంటే మంచిది. సో ఈయన బర్నీ గారు తనుజ గారు బాండింగ్ ఎలా అనిపిస్తుంది? లేదా బర్నీ గారు దివ్య గారు ఎవరు బాండింగ్ కరెక్ట్ అనిపిస్తుంది ఇద్దరు? బర్నీ గారు గేమ్ మార్చుకోవట్లా, అదే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఫైర్ అవుతూ ఉంటాడు. గేమ్ నార్మలే ఉంది. ఆయన ఎందుకు వచ్చారు అర్థం కావట్లా. ఇప్పుడు కొంచెం దివ్యతో అంటే ఇష్యూస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు క్లోజ్గా ఉంటే మళ్ళీ ఏమన్నా నామినేషన్ కానీ వేరేది కానీ మాట్లాడుతున్నారు, కానీ గేమ్ మారలేదు. బర్నీ గారి గేమ్ నాట్ గుడ్, నచ్చలా.